ఏమైందమ్మా? బాడీ మొత్తం తగ్గిపోయింది బాగా. ఇది ఇంకో తగ్గిపోయింది కొంచెం పర్లేదు. ఓకే. ఎప్పటి నుండి ఇలాగా? నెల అయింది. సో ఇలాగా గట్టి పడే ముందు ఏమైనా జ్వరం కానీ ఏమైనా వచ్చిందమ్మా? ముందు ఇబ్బంది బాగా. ఇక్కడ ఒక చోటేలా వీప్ మీద కూడా ఉంది. వెనక్కి తిరుగు. వీప్ కూడా బాగా తగ్గిపోయింది మేడం. అసలు గట్టిగా ఉంది. అరచేయి చూపించి ఇలా పెట్టి అరచేతి సెవెన్ ఇయర్స్ అషిక అండ్ వాళ్ళ మదర్ తీసుకొచ్చారు మన దగ్గరికి. ఏంటంటే వాళ్ళ చర్మం అంతా గట్టి పడిపోతుంది, ముఖం మీద కానీ మెడ మీద కానీ చేతుల మీద కానీ అలా వీపు మీద కానీ అసలు ఫోల్డ్ అవ్వట్లేదు. అది ముట్టుకుంటే మెత్తగా ఉండట్లేదు. ఇది ఒక నెల నుంచి. ఇది వచ్చే ఒక 2 వారాల క్రితం ఫీవర్ వచ్చిందట, గొంతు నొప్పితో కూడి. దాని ట్రీట్మెంట్ వాడారు, తగ్గింది. బట్ ఆ తర్వాత ఈ గట్టి చర్మం ఉండటం మటుకి భయపడుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అండి. దీన్ని వుడీ హార్డ్ గా అవడం అంటారు స్కిన్ లో. అండ్ ఇది ఎస్పెషల్లీ మ్యూసిన్ డిపోజిషన్ డిజార్డర్ అనమాట. ఇది 3 రకాలుగా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో, ఎస్పెషల్లీ ఈ వయసు వాళ్ళల్లో గొంతు నొప్పితో, ఒక్కొక్కసారి చంటి పిల్లల్లో కూడా వస్తుంది. సో ఈ ఏదైతే కారణం అయితే ఇన్ఫెక్షన్ ఉందో దాని ట్రీట్మెంట్ ఇస్తే ఇది ఆగిపోతుంది, ప్రోగ్రెస్ అవ్వదు. అదే పెద్దవాళ్ళలో అయితే షుగర్ ఉన్న వాళ్ళలో రావచ్చు. ఒక్కొక్కసారి ఇది ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. అంటే బాడీ తల నుంచి మొదలు పెట్టుకుని మొహము, తర్వాత మెడ, తర్వాత చేతులు, ఆ తర్వాత కాళ్ళకి అలా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ అంత హార్డ్ గా స్ప్రెడ్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది అంటే మటుకి దీని ట్రీట్మెంట్ చాలా ఎక్కువ రోజులు పడుతుంది అనమాట. దీన్ని స్క్లీరిడిమా అంటారు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం కంపల్సరీ మనం బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక రేర్ స్కిన్ డిసీజ్ అనమాట.